తిరుమల ఘాట్ రోడ్ లో భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయిపోయింది. వైకుంఠ ద్వార దర్శనాలకు వచ్చిన భక్తులతో ఇప్పటికే కిటకిటలాడిపోతోంది తిరుమల. ఇప్పుడు ఘాట్ రోడ్ లో నిలిచిపోయిన వాహనాలతో ట్రాఫిక్ నియంత్రణకు టీటీడీ సిబ్బంది రంగంలోకి దిగి ఆ ట్రాఫిక్ ని క్లియర్ చేసే పనిలో ఉన్నారు. పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో తిరుమలలో ఎక్కడ చూసినా కూడా భారీ ఎత్తున రష్ కనిపిస్తోంది. ఇప్పటికే భక్తులతో కొండంతా కిటకిటలాడిపోతూ ఉంటే ఇప్పుడు ఘాట్ రోడ్ లో కూడా వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ కి అంతరాయం కలుగుతోంది. ప్రస్తుతం టీటీడీ సిబ్బంది రంగంలోకి దిగి ఆ ట్రాఫిక్ ని క్లియర్ చేసే పనిలో ఉన్నారు. మా ప్రతినిధి రాజు ఉన్నారు ఫోన్ లైన్ లో మరింత సమాచారం ఇచ్చడానికి. రాజు, ఏంటి ట్రాఫిక్ నియంత్రణకి ఏం చేస్తున్నారు అధికారులు? ఇప్పటికో క్లియర్ అయ్యే అవకాశం కనిపిస్తోందా? అంటే ట్రాఫిక్ ని పూర్తిగా కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. మరోవైపు ఇప్పటికే ట్రాఫిక్ జామ్ అయిన చోట క్లియర్ చేసే ప్రయత్నం టీటీడీ విజిలెన్స్ తో పాటు పోలీస్ యంత్రాంగం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా వివిఐపీలు అంతా కూడా ఉదయం 1:30 నుంచి దర్శనం చేసుకున్న వాళ్ళు ఉదయం 5:45 వరకు వీళ్ళే దర్శనం చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడిప్పుడే వివిఐపీలంతా కూడా కొండకు దిగుతున్నారు. అంటే తిరుమల మొదటి ఘాట్లో తిరుమల నుంచి తిరుమలకు వెళ్లే రహదారిలో చాలా మలుపులు ఉన్నాయి. ఈ మలుపుల్లోనే వాహనాల రాకపోకలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వందలాది వాహనాలు ఒక్కసారిగా డౌన్ కావడంతోనే ఈ రకమైన పరిస్థితి ఏర్పడింది. వివిఐపీలు అంతా ఒక్కసారిగా తిరుమల నుంచి తిరుగు ప్రయాణం కావడంతోనే వందలాది వాహనాలు ఎక్కడికెక్కడ జామ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని క్లియర్ చేసే ప్రయత్నం అయితే టీటీడీ విజిలెన్స్ తో పాటు పోలీసు విభాగం కూడా రంగంలోకి దిగింది. ఎక్కడికక్కడ వాహనాల రద్దీతో వాహనాల మధ్య ఇరుక్కుపోయి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండే ప్రయత్నంలో భాగంగానే చాలా నెమ్మదిగా వాహనాలని కిందకు దింపే ప్రయత్నం అయితే జరుగుతున్న పరిస్థితిలో దాదాపుగా 2-3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా 16 కిలోమీటర్లు అంటే తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మొదటి ఘాట్ రోడ్డు 16 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 16 కిలోమీటర్లో దాదాపుగా 3 కిలోమీటర్లకు పైగానే వాహనాలు నిలిచిపోయినట్టుగా తెలుస్తుంది. దాదాపుగా 48కి పైగానే ఉన్నటువంటి మలుపుల్లో వాహనాలు నెమ్మదిగా వెళ్తుండడంతోనే ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. 40 నిమిషాల ప్రయాణం జరగాల్సిన ఘాట్ రోడ్ లో దాదాపుగా గంటన్నరకు పైగానే ప్రయాణ సమయం పడుతున్నట్టుగా ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి సమాచారం. రైట్ రాజు.